అర్ధరాత్రి వచ్చినాం, ఇక్కడ పక్షుల సౌండ్ వినపడతా ఉంది, జనాలు ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. Doctor appointment like 20 cents and the medicine costs $1. చేతులు కూడా మెరుస్తా ఉంది, ఇప్పుడు నా చేతులు కూడా మెరుస్తా ఉంది. ఫుల్ రచ్చే నైట్ అంతా. ఓహో 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 ఏ పురుగులు ఎన్ని ఉన్నాయి. I'm just feeling, why didn't I travel sooner, you know? I feel like I don't think we have to come here. అందరికీ నమస్కారం, Swagatam, సుస్వాగతం. నేను మీ కార్తీక్. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో నేను ఓకే. You have to turn left. యా ఐ నో. How do you know? The guy told me the address. Don't be afraid. I know. Ew. 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 Nahana, nahana, nana nahana, nana nana nana. సో మేమైతే మోటార్ బైక్ రెంట్ తీసుకొని ఫుల్ జాలీకి తిరుగుదామని చెప్పి అనుకుంటున్నాం ఐలాండ్ మొత్తాన్ని. అందులో భాగంగానే మోటార్ బైక్ రెంట్ తీసుకున్నాము. నేను నెగ్గి పాప ఇద్దరం వెళ్ళి మామూలుగా ఉంటుంది మాతో. ఫుల్ రచ్చే నైట్ అంతా. లాస్ట్ వీడియోలో చూసినా కదా హోర్మోజ్ ఐలాండ్కి అయితే వచ్చినాము. ఈరోజు మళ్ళీ నైట్ అయిపోయింది, చాలా ఫుల్ టైర్డ్ ఉంది, అంతా నిద్రపూసిన. సో నైట్ అయితే వెళ్ళి మొత్తం ఈ హోర్మోజ్ ఐలాండ్ యొక్క అందాలు ముందే పాపుతూ ఉన్నాం. మామూలుగా లేదు, రాత్రంతా సుఖంగా హ్యాపీగా గడిచిపోతూ ఉంది అట్లా రోజులన్నీ. ఎక్కడో మర్చేసుకొని బుడ్డేసిన నేను, మరి మామూలుగా ఉండదు మనతో. ఇరాన్కి వచ్చిన రోజుల నుంచి వెదర్ చేంజెస్ ఫుల్గా ఫేస్ చేస్తున్నాను కదా, అక్కడ నాకు పెదాలు అయితే లైట్గా పగిలినాయి. ఫస్ట్ పగిలింది, పెదాలు పగిలినాయి. లిప్ బాంబులు గట్రా వాడినాను. వాడిన తర్వాత కూడా అది ఏదో సెట్ అవ్వలేదు, మరి డైలీ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. కొంచెం ఇబ్బందిగా ఉండింది ఫుడ్ తినేటప్పుడు కానీ అది కానీ కొంచెం ఇబ్బంది ఉండింది. అందుకని చెప్పేసి మన నెగి పాప హాస్పిటల్కి అయితే తీసుకొచ్చింది నన్ను. ఇక్కడ నీకు చూపిస్తానని చెప్పేసి నెగి పాప హాస్పిటల్కి తీసుకొచ్చింది. చూడండి నన్ను ఒక చిన్నపిల్లలాగా ఎంత బాగా చూసుకుంటుందో. ఆల్ థ్యాంక్స్ ఫర్ నెగి. మొత్తం ఆ పాపకి థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి యూనో మీకు ఎంత అయిందో తెలుసా, హాస్పిటల్ ఖర్చు ఎంత లక్షలు అయిపోయింది అనుకోకండి. నెగి హౌ మచ్ ఇట్ కాస్టెడ్? Funny to say. Doctor appointment like 20 cents and the medicine costs $1. చూసినారా, జస్ట్ 100 రూపాయలు మన కరెన్సీలో 100 రూపాయలు. అది ఇంటర్నేషనల్లో వచ్చి డాక్టర్ దగ్గర చూపించిన డాక్టర్ అపాయింట్మెంటు మెడిసిన్ మొత్తం చేసి చాలా చీప్ అనమాట. ఇరాన్ ఎప్పుడు చీపే, కానీ మన నెగి పాప నన్ను చాలా బాగా చూసుకుంటా ఉంది, ఒక చంటి పిల్లలాగా మంచిగా చూస్తుంది. నేను చెప్పినా కదా ఎక్కడో మర్చేసుకుని పుట్టేసిన నేను. ఇది కొంచెం ఇబ్బంది ఉంది. ఆ డాక్టర్ దగ్గరికి అవంతా వచ్చినాం కదా, ఇంకా మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే మేము స్కూటీ రెంట్ తీసుకున్నాం కదా, మా స్కూటీ ఇదే ఎల్లో డర్టీ ఫెల్లో. సో రెంట్కి తీసుకున్నాం కదా, సేమ్ ఇండియన్ స్టైలే ఉంది స్కూటీ, మొత్తం ఇండియన్ స్టైల్, బ్రేకు గీర్లు మొత్తం ఇండియన్ స్కూటీస్ ఎలా ఉందో అలా. నేను ఐమ్ సేయింగ్ స్కూటీస్ ఆర్ సిమిలర్ లైక్ ఇండియా. ఐ వాస్ డ్రైవింగ్ నా సిమిలర్ సేమ్, నథింగ్ స్పెషల్, ఎగ్జాక్ట్లీ లైక్ ఇండియా. ద డ్రైవింగ్ సిస్టమ్స్ అండ్ ఆల్, హ్యావింగ్ బ్రేక్ క్లచ్ ప్లేట్స్ అండ్ ఆల్ సేమ్ టు India. You know how to drive bike? Like bicycle, this yeah, one, motorcycle. No, yeah. I don't know how. Not that bike we taken. This one. No, not this one. Okay, you can learn. పాప తెలియదంట, నెగి పాపకి బండి తోలడం తెలియదంట. నేర్పించేద్దాం, అది కూడా ఏముంది నేర్పించేద్దాం. సో ఫస్ట్ హాస్పిటల్కి వచ్చినాం కాబట్టి మొత్తం చూసుకున్నాము, తక్కువ ఖర్చులో అయిపోయింది, చవకగా అయిపోయినాయి. సో ఇంకైతే నాకు చాలా ఆకలి వస్తుంది, హంగ్రీగా ఫీల్ అవుతున్నా. పోయి ఏదైనా తినాలా ఖచ్చితంగా. పోయి we can go eat something, eat some meat. Meat you want? No, any food. Yeah, we can. Food is food. For sure, yeah. Near beach there are a lot of food, yeah. సో వీడియో అయితే మామూలు ఎగ్జైటింగ్ ఉండబోయేది లేదు. వీడియో పూర్తిగా చూడండి, దానికి ముందు గట్టికి ఒక లైక్ వేసుకొని తక్షణమే వంటర్ ప్రయాణం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే ఎంజాయ్ చేయండి. హార్మోజ్ ఐలాండ్లో బీచ్ ఏరియా అనమాట. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడుకుంటూ ఉన్నారు. నిన్న ఇక్కడ వచ్చి తినేసి మా ఫోన్ ఏదైతే ఇది ఉందో అది పనిచేయలేదనమాట. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ బిల్లు కడదామని చెప్పినాం. పీపుల్ చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను ఏ యాప్లు ఏం పనిచేయలేదు, సరిగ్గా పనిచేయలేదు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి నేను డబ్బులు కట్టలేదు మేము తినేసి. మళ్ళీ ఇప్పుడైతే వచ్చినాం మళ్ళీ డబ్బులు కడదామని చెప్పేసి. బాగుంది, మంచి వైబ్, జనాలు, బీచ్ మొత్తం
మంచి బ్యూటిఫుల్గా ఉంది. లోకల్స్ వాళ్ళందరూ చాలా మంచిగా మన ఇండియన్ టైప్ అయితే ఉంది. ముస్లిమ్స్ ఉన్నారు కానీ మన ఇండియన్ టైప్ ముస్లిమ్స్ అయితే ఉన్నారు. మంచి ఫీల్ అయితే మంచి ఫీల్. ఇక్కడ తిందామని చెప్పేసి లోకల్ షాప్కి అయితే వచ్చినాము. స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు, బోర్డు అవన్నీ వేస్తున్నారు కదా, బోర్డులో మంచిగా ఉంది. ఇక్కడే అంతా వీళ్ళు చేసి మనకి ఇస్తారనమాట. ఎన్ని రకాలుగా పెట్టుకున్నారు చూడు, అన్నిట్లో ఒక్కొక్క రకం ఇవ్వండమ్మా అని చెప్పినాను. మనకైతే ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తారు. దీంతో మనకి డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ ఉన్నాయి మొత్తం. కానీ లాస్ట్ నైట్ కూడా ఇక్కడే వచ్చి తిన్నాము. చాలా బాగా చేసినారు ఇద్దరు అమ్మాయిలు, కానీ భలే చేసినారు. ఫుడ్ మాత్రం భలే ఉండింది. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికే వచ్చినాను చేయమని చెప్పేసి చేస్తున్నారు చూడండి. మనకే ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇది జనాలు ఫుల్గా వస్తున్నారు వీళ్ళ దగ్గర. అది చూసే నేను వచ్చినాను. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఏమాత్రం అసలు లోటు చెప్పేనికి లేదు. టేస్ట్కి సూపర్ టేస్ట్. కోక్ ఓకే. అండ్ అదర్ లెమన్ ఫర్ మీ. లెమన్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. సో వీళ్ళైతే మన కోసం తయారు చేస్తున్నారని చెప్పినా కదా, మీకైతే చూపిస్తా చూడండి ఎలా తయారు చేస్తున్నారు. మొత్తం వేడిగా ఉండే నూనెలో చాలా ఐటెంలు అయితే చెప్పిన నేను, అన్నీ తయారు చేస్తున్నారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏమరా అంటే, ఇది శ్రీలంకన్ స్టైల్లో ఉంటుంది కదా, మన ఇండియన్ స్టైల్లో కూడా ఉంటుంది. దాంతో గుడ్డు మొత్తం దోశలాగా వేస్తారు, కానీ చాలా పలస కంటే చాలా మెత్తగా ఉంటుంది. అది తయారు చేస్తారనమాట. తయారు చేస్తున్నారు చూడండి, స్ట్రీట్లో తయారు చేస్తున్నారు. ఇక్కడే కూర్చొని బీచ్ని ఎంజాయ్ చేస్తా మనమైతే ఫుడ్ తినపోతాము. చలో ఆలస్యం లేకుండా ఫుడ్ తిందామండి. నేను పాప అయితే కూర్చొని తింటున్నాము. మాకు వచ్చిన ఫుడ్ అయితే చూడండి, ఇది ఏదో బన్ను ముక్క, బన్నులో మీట్ వేసి ఇచ్చినారు. ఇది మొత్తం ఉల్లగడ్డ సమోసాలు అనమాట. సమోసాలు అండ్ ఇందాక మేము చెప్పినాం కదా, అదైతే దోశలాగా ఉంది చూడండి, దోశలాగా మొత్తం. దాంతోపాటు ఇది ఒక డ్రింక్. మొత్తం కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం. చాలా బాగా అనిపిస్తూ ఉంది చూడండి ఎలా ఉందో. చూసినారా బాబా. తినేసి కూడా ఎలా ఉందో ఏంటో టేస్ట్ చెప్తాను ఇప్పుడు. జ్యూస్ తాగుతున్నాం. సమోసా డిఫరెంట్గా ఉంది. సమోసాలో మీట్ ఉంది. నేను మన సైడ్ చికెన్ సమోసాలు ఉంటాయి కానీ ఇండియా హ్యావ్ సమోసా బట్ లుక్ లైక్ డిఫరెంట్. They have meat in it, potatoes here, looking different but so delicious. చాలా బాగుంది అసలు సమోసా అయితే. How you like it? Wow. Top expression చూస్తే అర్థమైపోతుంది. బాగా నచ్చినట్టున్నది, బాగా గట్టిగా నచ్చేసింది. It's been a long time I wasn't, I wasn't enjoying foods this much. Wow. Yeah. Why you always like bread? Bread stuff? I'll on to plastic. సమోసా ది బెస్ట్ అన్నమాట. కానీ ఆయిల్ ఎక్కువ ఉంది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ ఇస్ రియల్లీ నైస్ బట్ మోర్ ఆయిల్. పర్లేదు, స్ట్రీట్ ఫుడ్ అంటే ఇట్లే ఉంటుంది. దిస్ ఈస్ లైక్ ద స్ట్రీట్ ఫుడ్. ఓకే. అండ్ ఇంకోటి అయితే ట్రై చేయబోతాము చూడండి. దోశ మార్త వేసి వాట్ యాడ్ ఎగ్. It's made of egg, bread. రాత్రి 10-11 అవుతుంది. మేమైతే బీచ్కి వచ్చినాము. క్రిస్టల్ బీచ్ అనమాట. మొత్తం జిముకు అని మెరుస్తుంది. ఈ లైట్లాగా కాదు, మామూలుగా మెరుస్తుంది అనమాట బీచ్ అంతా. మేము వస్తే మొత్తం వెళ్ళిపోయింది చూడండి. 11:40 అవుతుంది టైము. వేర్ ఇస్ క్రిస్టల్స్? Where is crystals? ఇక్కడ చూడండి మొత్తం మినుకు అని మెరుస్తూ ఉంది. You see? They are shining. Yeah, it's shiny. Ew. And it's also red somehow. They can see it's red. మీరైతే చూడొచ్చు, రెడ్ కలర్లో ఉంది. మొత్తం మెరస్తా ఉంది. ఇదే క్రిస్టల్ బీచ్ అనమాట. నైట్ టైంలో బాగుంటుంది. ఫుల్ మూన్ టైంలో మీకు ఇంకా బాగా మంచిగా కనిపిస్తుంది. మొత్తం మెరస్తా ఉంటుంది. బ్లాక్. It's called silver. I'm just feeling, why didn't I travel sooner, It's my first time here and I'm thinking about God Almighty right now, that He is so, maybe she, I don't know, that He is so, she's so powerful. She created all these things. Look. Yeah, it's shining. Is it clear in the camera? Yeah, it was very clear. I was adding it after. You see how clear it was. See? Wow.
Wow! Again. Wow! I love that, you know? Yeah. I feel I'm alive. చూడండి అట్లే మినుకు మంటా ఉంది ఇంత చీకట్లో. అర్ధరాత్రి వచ్చినాం, ఇక్కడ పక్షుల సౌండ్ వినపడతా ఉంది, జనాలు ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. చూడండి ఇప్పుడు మీకు చూడండి ఆ మినుకు ఎఫెక్ట్ అయితే మీకు చూపిస్తాను. చూడండి నక్షత్రాలాగా మెరస్తా ఉందా, మొత్తం శాండ్ బీచ్ అంతా మెరుస్తుంది అనమాట. దీన్నే క్రిస్టల్ బీచ్ అంటారు. మొత్తం మెరుస్తుంది. ఫుల్ మూన్ టైంలో ఇంకా భలే ఉంటుంది. అబ్బా నాకు కొంచెంసేపు ఆడుకోవాలనిపిస్తుంది, చాలా బాగుంది. వావ్, నైసా? Yeah, it was nice. I'm also seeing the first time the crystal beach, you know? Yeah, me too. Wow. మా చేతులు నా చేతులు కూడా మెరుస్తా ఉంది ఇప్పుడు, నా చేతులు కూడా మెరుస్తా ఉంది. Wow. Stays on the hand. Yeah, hands also like my hand became diamonds. Wow. మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూడండి. మనకి నైట్ టైంలో బీచెస్ దూరంగా వెళ్ళిపోతుంది. మీకు ఇది తాంజానియాలో చూపించిన నేను. నైట్ టైంలో బీచ్ మార్నింగ్ ముందర ఉంటుంది, నైట్ అయిపోయిన తర్వాత బీచెస్ వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు ఎవరైతే నా తాంజానియా సిరీస్ చూడలేదో తాంజానియా సిరీస్ చూడండి. తాంజానియా సిరీస్లో చూపించుంటాను. నైట్ టైంలో ఆ బీచ్ వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లే మామూలుగా డే టైంకి వస్తే ఇక్కడ దాకా వాటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఇవంతా వెళ్ళిపోయింది చూడండి, వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు మేము బీచ్లో నడుస్తున్నాం. బీచ్లో నడుస్తుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. మొత్తం రాళ్ళు ఉన్నాయి చూడండి, మొత్తం రాళ్ళు, గులకరాళ్ళు. ఇక్కడేం మెరసట్లేదు. సి హియర్ నో క్రిస్టల్స్ సమ్వేర్. ఓహో ఏవో పురుగులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సి హియర్. Oh, okay. ఏవో పురుగులు ఉన్నాయి. క్రాబ్స్. I feel like I don't think we have to come here. Come. You know why? We stay home. No, they. Okay, I'm just. Okay. What is this called? Special food in Vietnam? Yeah. Nathalu. We call it nathalu Telugulo. What's that In mean? Telugu, I don't know. I forgot. Maybe I know. I forgot that one. See, moving. Yeah, they're moving. కదలుతున్నాయి చూడండి నత్తలన్నీ. They eat this one so many times. All the people eat this one. You know? I never had. So, One Persian. because you're Persian. See, this one is moving. Yeah. Good night. Good night. ఇది ఇలా ఉందన్నమాట బీచ్ పరిస్థితి అయితే. ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటా. నచ్చితే గట్టిగా లైక్ చేసుకుని తక్షణమే ఒంటరి ప్రయాణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత చేస్తున్నా. ఇట్లా మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇరాన్.